అతడు ఎలక్ట్రోడ్స్లో కలిపి ఉన్న ఆకును అగ్గిపుల్లతో కాల్చివేస్తాను అని అనుకున్నాడు. అతడింకా అగ్గిపుల్ల కోసం లేవనే లేదు, కానీ అతడి మనసులో ఆ అగ్గిపుల్ల మంట రూపం మెరిసిన అదే క్షణాన సూది చరచరా పైకి రాసుకుంటూ వెళ్ళింది. మొక్క ఆందోళన చెందింది. అతడు కదలకపోయినా అతడి మనోభావాన్ని ఆ మొక్క గ్రహించిందా? సరే, లేచి వెళ్ళాడు. అగ్గిపుల్లలు తీసుకొని గదిలోకి వచ్చాడు. మళ్ళా మొక్క కలరవం సూచించింది. మొక్క దగ్గరికి వెళ్ళాడు. దాని ఆకును కాల్చిపోతున్నట్టుగా నటించాడు. మొక్క భావసరళిలో ఏ మార్పు లేదు. అంటే అసలు ఉద్దేశానికి నటనకు గల వ్యత్యాసాన్ని ఆ మొక్క అర్థం చేసుకుందా? అతడదే ప్రయోగాన్ని 25 రకాల మొక్కలతో తాను చేసి ఇతరులతో చేయించాడు. దాని ఫలితంగా బాక్స్టర్ పంచేంద్రియాలకు అతీతంగా కాదు, ఆధారభూతంగా ఏ గ్రహణ శక్తి ఉందో అదే మొక్కలలో పనిచేస్తోంది అని అన్నాడు.